నారాయణ నీతివంతమైన పాలనే లక్ష్యంగా నిస్వార్థ రాజకీయాల ఊపిరిగా బతికారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, సభాపతి, రాష్ట్రపతి ఇలా అందివచ్చిన పదవుల్ని జనం కోసమే అధిరోహించిన అరుదైన నాయకుడు. అనంతపురం జిల్లాలో పుట్టి 3 రాష్ట్రాల రాజకీయాల్ని శాసించడమే కాదు, దేశ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన నీలం సంజీవరెడ్డి శత జయంతి సందర్భంగా ఈటీవీ 2 ప్రత్యేక కథనం. స్వాతంత్ర సమరయోధునిగా, తొలితరం రాజకీయ నాయకునిగా రాష్ట్ర, దేశ రాజకీయాల్లో నీలం సంజీవరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా హయాంలో కేంద్ర రవాణా, పౌర విమానయానం, ఓడరేవులు, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. అంతటి రాజకీయవేత్త సాధారణ వ్యక్తిలా తమ మధ్య గడిపారని ఆయనతో పనిచేసిన వారు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఇప్పుడున్న రాజకీయాలను చూస్తే ఆయన మంచి కృషి వాళ్ళు అప్పట్లోనూ, ప్లస్ ఇప్పటికి కూడా నిజాయితీ పడుగా మంచి పేరున్న వ్యక్తి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ హరితాంధ్రంగా చూడాలన్న కోరిక తపన అయింది. హెచ్ఎల్సి కూడా ఆయన తుంగభద్ర ప్రాజెక్టు పెనకచేరు డ్యామ్ కట్టించి ఆయన 5వ డిస్ట్రిబ్యూటర్ మాకు కాలువ ఇక్కడ తిప్పడం అంటే చాలా పుణ్యం. రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై తెలుగు కీర్తిని దశదిశలా చాటారు. పదవి విరమణ తర్వాత బెంగళూరులో స్థిరపడ్డారు. 1996లో అనారోగ్యంతో కన్నుమూశారు. 55 ఏళ్ల ప్రజా జీవితంలో ఎన్నో పదవులు అధిరోహించిన నీలం తన వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకురాలేదు. నేను శివార్డ్ అనే ఇద్దరు ఇంట్లో కొడుకులు మాదిరి ఇదే ఇంట్లోనే ఉన్నాం. ఇంట్లో నన్ను కొడుకులు, నాకు ఢిల్లీ అమెరికాలో ఒక కొడుకు ఉంటే ఇల్లూరులో నాకు 2 కొడుకులు ఉన్నారని మనం అనిపించుకున్నాము. మాకు భూములు ఇచ్చినాడు, పెళ్లి చేసినాడు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యే కొడుకు మళ్ళీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యేలు. కానీ ఆయన రాష్ట్రపతి అయినా కానీ కొడుకుని, నా కొడుకు సీటు ఇవ్వండి, నా కొడుకుని పార్టీలో చేర్చుకోండి, అదంతా ఆయనకి ఇది లేదు. వయస్సు వచ్చే కొద్దీ చాలామంది జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, ఒకవేళ ఆరోగ్యం కానీ ఏమైనా ఆరోగ్యం సరిగా లేకపోయినా కానీ సంజీవరెడ్డి గారికి లాస్ట్ స్టేజ్లో జ్ఞాపక శక్తి చాలా అపారమైనది. నీలం సంజీవరెడ్డి సేవల్ని గుర్తు చేసుకునేందుకు శత జయంతి వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ ప్రారంభమయ్యే ఉత్సవాలు నవంబర్ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విలక్షణ వ్యక్తిత్వం, సమున్నత రాజకీయ తత్వం, సుదీర్ఘ ప్రజా జీవితంలో మచ్చలేకుండా గడపడం, ఇవి నీలం సంజీవరెడ్డిలో మనకు కనిపించే లక్షణాలు. రాయలసీమ హక్కుల కోసం పోరాడిన, రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే భావనకు నిదర్శనంగా నిలిచారు ఆయన. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు నిర్మాణానికి పాటుపడిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. అంతేకాదు అవినీతి రాజకీయాలకు, వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉంటూ తనదైన ముద్ర వేశారు. రాష్ట్రపతి భవన్ మెట్లెక్కిన తొలి తెలుగు వ్యక్తిగా కీర్తి గడించారు. నేటి తరం నేతలకు ఆయన ఆదర్శప్రాయం. కెమెరామెన్ నారాయణతో పునచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అనంతపురం.